హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో అయితే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి తొడాలు తీసేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా ఇది లో ఫ్లేమ్లో వేగనిస్తే మంచిగా వేగిన తర్వాత దీనిలో అయితే నేను ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇది సిమ్లో ఉంచి నేనైతే చింతపండు కూడా దీనిలో వేసేస్తున్నాను. చింతపండు కూడా నూనెలో ఉడుకుతుందని చూడండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోనే ఇంకా మనకి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. అల్లం చట్నీ అంటే బెల్లం వేస్తారండి. ఇలా వేసుకుంటే బెల్లం కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. దీనిలో 2 గబ్బాలు వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇలా రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నా నమ్మకం అనమాట. మీకు నచ్చితే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయిన తర్వాత దీని అంతటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఆన్ చేసుకుని ఇప్పుడు బాండీ పెట్టుకుని దీనిలో పోపు అయితే వేసుకుందాం మనం. ఈ బాండీ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అయితే మనం వేసుకుని వేగించుకుందాం అన్నమాట. చూడండి, నేనైతే తాలింపు దినుసులు వేసాను. కావాలంటే మీరు 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఏవైనా వేసుకోవచ్చు. అది చాయిస్ మీది. చూడండి, ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే నేను మిర్చి అయితే లేవు, జీలకర్ర వేసాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని చిటపటలాడేంత వరకు వండించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పేస్ట్లా చేసుకున్న చట్నీని అయితే దీనిలో వేసుకుందాం. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కంగారులో టిఫిన్లోకి చట్నీ చేయకపోయినా కూడా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి దీంతో అయితే అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. రోజు పల్లీ చట్నీ చేయాలంటే చేయలేం కదా, అందుకని చెప్పి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మినిమం 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది అనమాట. చూడండి, ఇదైతే కొద్దిగా మనం వేయించుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.